ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ప్రదీపమునకు తైలము. నిర్గమకాండం 25వ అధ్యాయము 6వ వచనము. తైలము పరిశుద్ధాత్మకు గుర్తు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13లో మన ప్రభు రాకడ కొరకు ఎదురు చూచుచున్నప్పుడు మన దీపములు నూనెతో నిండి మండుచుండవలని చూచెదము. ఆత్మతో నింపబడవలనని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18లో చూచుచున్నాము. పరిశుద్ధ స్థలము దక్షిణమున 7 కొమ్మలు గల దీప వృక్షమును చూచున్నాము. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో తైలమునందించు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు ఇరువైపుల నుండుటను చూచుచున్నాము. 6వ వచనంలో దేవుడు జెరుబ్బాబెలుతో శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని చెప్పెను. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే నా కార్యములు జరుగునని సత్యము నూనెను కలిగి మండుచున్న ఆ 7 దీపములు సూచించుచున్నవి. ఆయన వెలుగు మన ద్వారా ప్రకాశించి సకల ప్రజలకు ఆయన గొప్పతనమును మహిమను వెల్లడిపరచుటకై మనం ఆయన దీపములుగా నుండవలెను. మనము బంగారు దీపముల వలె రాత్రింబవళ్ళు మండుచుండని ఎడల దేవుని మహిమను ఎన్నడూనూ ప్రత్యక్షపరచలేము. దేవుని ఆత్మ అనేది తైలమును కలిగి మనము దేవుని జ్యోతుల వలె ప్రకాశించవలెనను వర్తమానమును ఈ దీపస్తంభము ద్వారా నేర్చుకొనుచున్నాము. ఒకే కాండములో అమర్చబడిన 7 దీపములు దేవుని ప్రజల మధ్యనున్న ఐక్యతను సూచించును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.